తెలంగాణ వచ్చిన కొత్తలో తొలి రోజులలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా రాష్ట్రంగా లేదు, కొత్తగా రాష్ట్రమైంది. మరి దీని అంశం ఏంది, అప్పు ఏంది, ఆదాయం ఏంది, ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, ఏ దారి పట్టాలి, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది. ఒక చిన్న విచిత్రమైన కథ జరిగింది. అంత ముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అవన్నీ నల్ల కలర్ లో ఉండేవి. నాకు బ్లాక్ కలర్ నచ్చదు. ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ అని పేరు, పోలీస్ ఆఫీసర్స్. ఈ ముఖ్యమంత్రి ఎక్కే కారు దిగే కారు ఆయన చూస్తాడు అనమాట. ఆయన అడిగిన ఇది బాగాలేవు కదా, నల్ల కార్లు బాగా కొనుక్కుందాం అంటే ఆగు సంసారం ఇప్పుడే మొదలు పెట్టాము, తెల్ల కలర్ చేయాలి, ఎట్లా చేద్దామని. ఏం లేదు సార్, గీకేసి తెల్ల కలర్ వేసుకున్నాం. మంచిదా పని చేయమని నేను చెప్పి షెడ్యూల్ తీసుకుని ఇంకో 3వ గంట తెలియకుండా బాబు 2-3 రోజులు అన్ని మొత్తం నల్లటి మార్చి తెల్లటి తీసుకుంటాను. అయితే ఈ సంగతి ఎట్లా పోయి మన గవర్నర్ గారు కలిసి, అప్పుడు నరసింహన్ గారు మన గవర్నర్. నేను ఒక రోజు రాజ్భవన్ పోతే, ఏమైనా కేసీఆర్ నువ్వు బాగా తీసినారు, పీజీడి మర్చిపోయినావు, నువ్వు రంగు గీకేసుకున్నాడు నిజమేనా గీకేసుకుంటా, ఎందుకు కొనుక్కోపోయిన కొత్త కార్లు అంటే భయమయ్యా బాబు, కొద్ది రోజులు ఆగాలి, మాకు ఏం అర్థమైతే లేదు. కొద్దిగా 4-5 నెలలు గడిస్తే మా కథ ఏందో, మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటాం. అందువల్ల కొంచెం ఆచి తూచి అడుగులు పెట్టినామని చెప్పి అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం వ్యవహారం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలలో 1, 2, 3 కాదు, అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్ ఉంది మనం. అన్ని చాలా విషయాలు అవి నేను చెప్తలేను, నేను డబ్బా వస్తలేను. పార్లమెంట్ రోజు ఎవడో వచ్చినాడుగా మంత్రి సమాధానం చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది ఏ రంగంలో తెలంగాణ నంబర్ 1 ఉంది అనే విషయాలు చెప్తా ఉన్నాం. అటువంటి జాగ్రత్తగా వ్యవహారం చేసి ఇక్కడ దాకా వచ్చింది, ప్రయాణం సాగుతుంది.